సాబ్, రాజా సాబ్. ఇది ప్రభాస్ చేయాల్సిన సినిమా కాదు. ఒక చిన్న హీరో చేయాల్సిన సినిమా అని అనుకుంటున్నాను. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. సినిమాలో ప్రోస్ అండ్ కాన్స్ గురించి చెప్పుకుంటే ప్రభాస్ యాక్టింగ్ అండ్ ప్రభాస్ అపియరెన్స్ ఒక వింటేజ్ ప్రభాస్‌ని చూసినట్టుంది. అలాగే కొన్ని కొన్ని సీక్వెన్సెస్‌లో చిన్న చిన్న మూమెంట్స్ అవి బానే ఉన్నాయి. లాస్ట్ 20 మినిట్స్ ఆఫ్ ఎపిసోడ్ బావుంటుంది. ఇంకా రిమైనింగ్ మూవీ అంతా నాకు లాగ్ అనిపించింది. కాన్స్ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. హీరోయిన్స్ అయితే నాకు ఓన్లీ సాంగ్స్ కోసమే పెట్టుకున్నట్టుంది. అలా కామెడియన్స్ పెట్టారు గానీ వాళ్ళని ఎక్కువగా యూజ్ చేయలేదనేది. ఎందుకంటే 'మారుతి' గారి ఒక ప్లస్ ఏంటంటే కామెడీ టైమింగ్ అది ఇందులో కొంచెం మిస్ అయింది. ప్రభాస్‌తో కూడా ట్రై చేశారు గానీ ఓకే. ఓకే. గుడ్ కొన్ని ఒక్కొక్క 2, 3 సీన్స్‌లో కామెడీ వర్కౌట్ అయింది తప్ప మిగతా సీక్వెన్స్ చాలా లాగ్ అనిపించింది. ఫైనల్లీ తమన్ మ్యూజిక్ అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు గానీ సాంగ్స్ అయితే నాకు పెద్దగా అనిపించలేదు. ఫైనల్లీ ఇది ఈ సంక్రాంతిలో రేస్‌లో కొంచెం బ్యాక్ ఉంటదని అనుకోవచ్చు. ఎందుకంటే ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా చూసినా, ఎక్సైట్‌మెంట్ పరంగా చూసినా కొంచెం నాకు తక్కువ అనిపించింది. ఫైనల్లీ నేను రేటింగ్స్ అవి ఇవ్వలేను గానీ, సినిమా అయితే నాకు ప్రభాస్ సినిమాలో అయితే అనిపించలేదు. కాబట్టి 'మారుతి' ఇంకొంచెం స్క్రిప్ట్ మీద వర్క్ చేయాల్సొచ్చింది. ముఖ్యంగా రివర్స్ ఫైట్ ఏదైతే ఉన్నదో ట్రైలర్‌లో చూపించింది అది తీసేశారు. నెక్స్ట్ ఫైనల్‌లో జోకర్‌గా చూపిచ్చారు. పార్ట్ 2కి లీడ్ ఇచ్చి. అది నిజంగా మమ్మల్ని జోకర్ చేసినట్టుంది. కాబట్టి ఇంకొంచెం తీసుంటే బావున్ను. థాంక్ యూ.